శ్రీశైలం గర్భాలయంలో వీడియో చిత్రీకరణపై అధికారులు సీరియస్ అయ్యారు. ఇద్దరు ఆలయ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఉగాది ఉత్సవాల సమయంలో గర్భాలయంలో సోలాపూర్ కు చెందిన భక్తులు వీడియో చిత్రీకరించారు. దానిని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్ అయింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు ఉన్నతాధికారులు. డ్యూటీలో అలసత్వం వహించిన కారణంగా ఓ పర్యవేక్షకుడు టెంపుల్ ఇన్స్పెక్టర్ ను సస్పెండ్ చేస్తూ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. వీడియో చిత్రీకరించిన భక్తుడిపై శ్రీశైలం 1 టౌన్ పిఎస్ లో కేసు నమోదైంది. మరోవైపు ఆలయ సిఎస్ఓకు కూడా షోకాస్ నోటీసులు ఇచ్చారు. అయితే శ్రీశైలం గర్భాలయంలో వీడియో చిత్రీకరణకి సంబంధించి అయితే అధికారులు సీరియస్ అయ్యారు, యాక్షన్ తీసుకుంటున్నారు. మరి దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, గర్భాలయంలో సోలాపూర్ కు చెందిన ఒక భక్తుడు వీడియో చిత్రీకరించి దాన్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. మరి దీనికి సంబంధించి శ్రీశైలంలో ఉన్న అధికారులపై కూడా వేటు వేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? లోపాలు ప్రతి సందర్భంలోనూ బయటపడుతున్నాయి. అయితే ఇటీవల ఉగాది ఉత్సవాల సందర్భంగా ప్రధానమైనటువంటి గర్భాలయంలో ఒక భక్తుడు చిత్రీకరణ చేయటం, దాన్ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకోవడంతో ఆ వీడియో వైరల్ అయింది. ఇది గమనించినటువంటి ఆలయ అధికారులు వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఎవరైతే ఆ సమయంలో డ్యూటీలో ఉన్నారో సెక్యూరిటీ సిబ్బంది మీద చర్యలు తీసుకున్నారు. అలాగే చీఫ్ సెక్యూరిటీ అధికారికి షోకాజ్ నోటీసు ఇవ్వడం జరిగింది. అయితే ఎవరైతే ఈ యొక్క భక్తుడు వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో అసలు ఆ ఆలయంలోకి మొబైల్ ఫోన్ ఎలా అలో చేశారు, మినిమం సెక్యూరిటీ చెకప్ లేకుండా లోపలికి ఎలా భక్తులను పంపిస్తారు, ప్రధాన ఆలయంలో వీడియో తీస్తూ ఉంటే దాదాపు 15, 20, 30 సెకండ్ల నిడివి ఉన్నటువంటి వీడియోను చిత్రీకరిస్తుంటే అక్కడ ప్రధాన గర్భాలయం ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కానీ ఆలయ సిబ్బంది కానీ ఏం చేస్తున్నారన్న అనేక రకాల ప్రశ్నలు తలెత్తడంతో ఒక్కసారిగా కూడా ఈ యొక్క సెక్యూరిటీ లోపాలనే మరొకసారి బహిర్గతమైన పరిస్థితి కనపడుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ఒక పర్యవేక్షకుడు ఎవరైతే ఉన్నారో ఆ సెక్యూరిటీని పర్యవేక్షించిన వ్యక్తి, అలాగే ఒక ఇన్స్ట్రక్టర్ స్థాయి అధికారి ఇద్దరికి కూడా సస్పెండ్ చేస్తూ ఆలయ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మొత్తాన్ని వ్యవహారాన్ని పర్యవేక్షించాల్సినటువంటి చీఫ్ సెక్యూరిటీ అధికారికి కేవలం ఒక షోకాజ్ నోటీస్ మాత్రమే ఇచ్చి మొత్తం పరిస్థితి కనపడుతోంది. ఇదే అంశం మీద ఏదైతే వీడియో చిత్రీకరించిన ఒక భక్తుడి మీద కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి అతన్ని కూడా విచారించే పరిస్థితి కనపడుతుంది. అయితే ఆ భక్తుడు మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆ భక్తుడిని విచారించగా నేను మొబైల్ ఫోన్ తీసుకెళ్తుంటే నన్ను ఎవరూ అడ్డుకోలేదు, కాబట్టి ఎలాంటి నిబంధనలు లేవు అన్న కారణంగా నేను తీశాను తప్ప నాకు ఎవరైనా దాని విషయాలు చెప్పి బోర్డులు పెట్టి ఉండింటే నేను ఆ విధంగా చిత్రీకరించే వాడిని కాదు అని చెప్పి భక్తులు చెప్తున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సెక్యూరిటీ చర్యలు చేపట్టాల్సినటువంటి అధికారులు కానీ నిర్లిప్తత వహించడం, ఎక్కడ కూడా భద్రతా ప్రమాణాలు పూర్తి స్థాయిలో పాటించకపోవడం వల్లనే ఇదవుతుంది. అయితే ఇలాంటి సంఘటనలు బయటకు వచ్చినప్పుడు మాత్రం కింది స్థాయి ఉద్యోగులను ఒకరిద్దరిని బలిపశువులను చేయటం, ఆ తర్వాత చేతులు దులుపుకోవడం అన్నది శ్రీశైల దేవస్థానంలో పరిపాటిగా జరుగుతోంది అనే విమర్శలు మాత్రం పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా కూడా పూర్తి స్థాయి సెక్యూరిటీ అధికారిని, అంటే నిబంధనలకు అనుగుణంగా ఉండాల్సినటువంటి ఒక డిఎస్పీ స్థాయి అధికారిని సెక్యూరిటీ ఆఫీసర్ గా పెడితే తప్ప ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండవు అని ఇటు భక్తులు అనుకుంటున్న పరిస్థితి అయితే శ్రీశైలంలో నెలకొంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.